ఫిలిప్పైన్స్ దేశం రాజధాని మనీలా నగరం. 6వ తేదీ నవంబర్ మాసం. సమయం సరిగ్గా 12 గంటలు. అది ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. అక్కడ వివిధ దేశాల ప్రతినిధులు కొలువై ఉన్నారు. అది ప్రతి ఏటా సమాజాభివృద్ధికి కృషి చేసిన మహానుభావుల సత్కార సభ. వేదికపై ద్రవిడ సంప్రదాయ రీతిలో శ్వేతవర్ణ వస్త్రాల ఆహార్యంలో నిలుచున్న ఓ వ్యక్తి విశిష్ట సేవలను కొనియాడుతున్నారు. భారతదేశంలోని తమిళనాడులో గ్రామీణాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆ వ్యక్తి 2012వ సంవత్సరం రామన్ మెగసెసే అవార్డును ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు బెనిగ్నో అక్వినో చేతుల మీదుగా అందుకుంటున్నారు. 35 ఏళ్లుగా ఎన్ని అవాంతరాలెదురైనా ఆత్మవిశ్వాసంతో తాను స్థాపించిన సంస్థ ద్వారా గ్రామీణాభివృద్ధి చేస్తోన్న మహామనిషి, పేదల పెన్నిధి, అభివృద్ధి చిరునామా, ఐవీడీపీ సృష్టికర్త ఆయనే కులందై ఫ్రాన్సిస్. కులందై ఫ్రాన్సిస్ తమిళనాడులోని సేలం జిల్లా కరిపట్టి గ్రామంలో 1946లో జన్మించారు. తల్లిదండ్రులు కులందై, మతలై పేద వ్యవసాయ కూలీలు. ఆ కుటుంబంలో చిన్నారి ఫ్రాన్సిస్ తెలివైన కుర్రాడు. తన తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు గమనించి దీక్షగా చదువుకోసాగాడు. తన గ్రామ పరిసర ప్రాంతాల్లో అంతటా అవిద్య, అనారోగ్యం తాండవించేవి. ఆర్థిక ఇబ్బందులతో పూటగడవడానికి వారు పడే కష్టాలు చిన్నారి ఫ్రాన్సిస్ని కలచివేసేవి. అంతేకాదు, చుట్టుపక్కల గ్రామాల్లో భూస్వాములు పేదవారి భూములు తనఖా పెట్టుకుని అధిక వడ్డీలతో భూములు కాజేసిన వైనం అతన్ని ఆనాడే ఆలోచింపజేసింది. ఈ పరిస్థితులకు కారణం నిరక్షరాస్యతే అనుకున్నాడు. చదువుపైనే శ్రద్ధ పెట్టాడు. పాఠశాల చదువు అనంతరం డిగ్రీ చదవడానికి చిదంబరం వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫ్రాన్సిస్కు పై చదువుల కోసం డబ్బు అవసరమయ్యింది. తన తల్లి భూస్వాముల వద్ద భూమిని గిరివి పెట్టి ఫ్రాన్సిస్కు డబ్బు ఇచ్చి పంపించింది. అనంతరం భూస్వాములు తప్పుడు వడ్డీలతో ఫ్రాన్సిస్ తల్లిని మోసం చేసి ఉన్న భూమిని కాస్తా కాజేశారు. చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఫ్రాన్సిస్ ఈ విషయం తెలుసుకుని చెలించిపోయాడు. నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నా బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశాను. ఐవీడీపీ సామాజిక సంస్థ ప్రారంభించాలన్న తపన నాలో అంకురించింది. మా అమ్మ భూస్వాముల వద్ద మాకున్న పొలాన్ని తాకట్టు పెట్టి నన్ను చదివించింది. ఆ విధంగా మాకున్న కొద్దిపాటి భూమిని కోల్పోయాం. ఆ సంఘటనలు నన్ను ఆలోచింపచేశాయి. నా చదువుల అనంతరం నేను ఉద్యోగం చేస్తే నా కుటుంబమే బాగుపడుతుంది. కానీ సమాజం కోసం పనిచేస్తే ఎంతో మంది పేదవారిని అభివృద్ధి చేయవచ్చు అనుకున్నాను. మా అమ్మలాగా ఎవరూ భూస్వాములకు భూమిని తాకట్టు పెట్టవద్దని ఈ సంస్థను ప్రారంభించాను. 1970వ సంవత్సరం బీకాం డిగ్రీ పూర్తయింది. ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రజలకు సేవలందించడం మేలని తలిచాడు ఫ్రాన్సిస్. పూణే వెళ్లి డివోబిలీ సంస్థలో థియాలజీ ఆధ్యాత్మిక కోర్సులో చేరాడు. ఆ సమయంలో కరిటాస్ ఇండియా సేవా సంస్థలో ఖాళీ సమయాల్లో సేవలందించడానికి ఉద్యుక్తుడయ్యాడు. 1971వ సంవత్సరం పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం. దరిమిలా బంగ్లాదేశ్ నుండి శరణార్థులు అధిక సంఖ్యలో భారత్ తరలివచ్చారు. ఫ్రాన్సిస్ తన సహచరులతో కలిసి వారి సేవలో పాల్గొన్నాడు. 1972లో మహారాష్ట్రలో కరువు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు తన వంతు సహాయాన్నందించాడు ఫ్రాన్సిస్. అనంతరం 1973వ సంవత్సరంలో బెంగళూరులోని హోలీ క్రాస్ సంస్థలో చేరాడు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా
ఆ సంస్థ ప్రతినిధులు ఫ్రాన్సిస్తో పాటు మరో ముగ్గురిని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శేషరాజపురం గ్రామంలో ఏడాది పాటు సేవ చెయ్యాలని పంపించారు. అలా అనేక గ్రామాల్లో రేయింబవళ్లు కష్టనష్టాల కోర్చి సేవ చేస్తున్న సమయంలో ఫ్రాన్సిస్ బృందం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. తన సహచరులు ఈ పల్లెల్లో సేవ చేయడం ఇంక తమ వల్ల కాదని తిరిగి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ఆ పరిస్థితి ఫ్రాన్సిస్ని ఎంతో బాధించింది. అప్పుడు ఒంటరిగానైనా గ్రామీణ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు కులందై. మరింత ఆత్మవిశ్వాసంతో, రెట్టించిన ఉత్సాహంతో పల్లెజనుల సేవలో ముందుకు సాగాడు. అలసట లేకుండా గ్రామీణ యువకుల సహాయంతో, రాత్రుళ్లు సైతం దివిటీల సహాయంతో అడవుల్లోని గ్రామాలకు వెళ్ళాడు. The philosophy of life is nothing but sharing. So you look at the nature. సృష్టిలోని ప్రతి అంశాన్ని సమిష్టిగా అందరూ పంచుకోవడంలోనే ఆనందం ఉంటుంది. ఈ లోకంలోని ప్రతి ప్రాణి పంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవులు మాత్రమే వారి స్వార్థం కోసం ఆలోచించి స్వార్థ చింతనతో నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా భూమి అనే భావన కలిగి ఉంటున్నారు. ఇది తప్పని నేనంటాను. మానవత్వంతో ఉంటూ భగవంతుడు అందించిన సృష్టిని సమానంగా పంచుకుంటూ ఇచ్చిపుచ్చుకునే స్వభావం పెంపొందించుకోవాలి. ఈ రోజుల్లో స్వార్థం, అవినీతి సమాజంలో తాండవిస్తున్నాయి. చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు దాటుతూ కాలినడకన 20 కిలోమీటర్లు నడిచి నాట్రయపాల్యం చేరుకున్నాడు. అక్కడ ఇదివరకెప్పుడూ తాను చూడనంతగా గ్రామీణుల దుర్భర జీవితాల స్థితికి చలించిపోయాడు. కూడు గూడు లేని రోగాల బారిన పడి కడుహీన స్థితిలో జీవితాలను నెట్టుకొస్తోన్న గ్రామీణ ప్రాంత ప్రజలను చూశాడు. ఫ్రాన్సిస్ హృదయం ద్రవించింది. ఈ ప్రజలు తన ప్రాంత ప్రజల కంటే కడు దరిద్రంలో మగ్గుతున్నారని గమనించాడు. వెంటనే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని భావించాడు. గ్రామీణుల బతుకులు బాగుపరచాలంటే వస్తువులు, ఆహార పదార్థాలు అందించడం, ఆధ్యాత్మిక బోధనలు చేయడం కాదని తెలుసుకున్నాడు. స్థానిక హోలీ క్రాస్ సంస్థలో కొనసాగలేనని, తను ప్రత్యక్షంగా కృష్ణగిరి దీనజనులకు తన జీవితం అంకితం చేశానని బెంగళూరులోని హోలీ క్రాస్ ప్రధాన కేంద్రానికి కబురు పంపాడు. తరువాత తిరుచ్చిలోని ఓ స్వచ్ఛంద సంస్థలో కొంతకాలం సేవ చేసి అణగారిన ప్రజల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల్ని అవగాహన చేసుకున్నాడు. ఇక అతను ఆలస్యం చెయ్యలేదు. 1979వ సంవత్సరం కులందై ఫ్రాన్సిస్ కృష్ణగిరి కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ IVDP స్వచ్ఛంద సంస్థను నమోదు చేయించాడు. నమ్మకంగా పనిచేస్తూ నిజాయితీగా IVDP సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించాడు. మొదట తినడానికి తిండి లేక అల్లల్లాడుతోన్న కొండ ప్రాంతాల ప్రజలు, క్షామంలో చనిపోతోన్న హృదయ విదారక సమస్య నివారణకు ఉపక్రమించాడు. నాట్రాయంపాళ్యం, ఉరిగం, కొట్టయ్యూర్, పాహెళి గ్రామ ప్రజలకు వర్షపు నీటిని నిల్వ చేసే వాటర్ షెడ్ పథకానికి రూపకల్పన చేశాడు. అలా ఆ ప్రాంతంలో వ్యవసాయంతో తిండి గింజలు పండించి ప్రజల ఆకలిని తీర్చాడు. దీంతో కొండ ప్రాంతాల్లో ఫ్రాన్సిస్ సేవలకు విశేష ప్రాచుర్యం లభించింది. I started watershed project 1979, where at the time even NABARD not even started this watershed project. భారతదేశంలో నాబార్డ్ సంస్థ కంటే ముందే నేను IVDP సంస్థ ద్వారా 1979లో కృష్ణగిరిలో వాటర్ షెడ్ ప్రాజెక్టులు ప్రారంభించాను. ఇవి గొప్ప ప్రాజెక్టులు. వర్షపు నీటిని నిల్వ చేసి సాగు పంటలకు అందించటం ఒక నూతన పరిణామం. సూక్ష్మ రుణాలతో చిన్న వాటర్ షెడ్ ప్రాజెక్టులను రూపొందించాలి. అలా చాలా ప్రాంతాల్లో వాటర్ షెడ్లను రూపొందించినందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహించింది. అలా అని నేను ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల ప్రశంసల కోసం సేవ చేయటం లేదు. నా లక్ష్యం దిశగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగుతున్నాను. బెంగళూరులోని హోలీ క్రాస్ సంస్థ ప్రతినిధులతో విదేశీ స్వచ్ఛంద సేవకులు వచ్చి IVDP కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూశారు. ఫ్రాన్సిస్ కృషిని
ప్రశంసించారు. అలా ఫ్రాన్సిస్కు విదేశీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులతో అనుబంధం ఏర్పడింది. ఆ సంబంధాలతో తాననుకున్న అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం కోరాడు. From the day one itself, we used to get some help from the foreign donors. ఐవీడీపీ స్థాపించిన తొలినాళ్లలో కొంతకాలం ఇతర దేశాల ఆర్థిక సహాయం పొందాం. అనంతరం ఐవీడీపీ రైతు సంఘాలు, మహిళా సంఘాలను అభివృద్ధిపరిచి సొంతంగా ఐవీడీపీ ఆర్థికంగా ఎదిగింది. Then that was incorporated in our self-help movement. So now we are having 8,500 groups, 1,60,000 members we have. ప్రస్తుతం ఐవీడీపీ స్వయం ప్రతిపత్తి సాధించిన సంస్థగా ఎదిగి 8,600 మహిళా స్వయం సహాయక బృందాలు, 331 చెక్ డ్యాంలు, 10,800 గ్రామాల్లో 1,60,000 సభ్యులను లబ్ధి పొంది ఈ 3 జిల్లాల అభివృద్ధికి ఐవీడీపీ సంస్థతో కలిసి నడుస్తున్నారు. Everything supported by our own people, our own system. బెల్జియం, కెనడా సంస్థల ఆర్థిక సహాయంతో చెక్ డ్యాం నిర్మాణాల్ని వేగవంతం చేశాడు. ఐవీడీపీ సంస్థలో చేరిన కార్యకర్తలకు సేవా కార్యక్రమాల్లో నిజాయితీగా పాలు పంచుకోవడం ఎలాగో నేర్పించారు కులందయ్. అనేక ఊర్లు తిరుగుతూ అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించేవాడు. అలా ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు ఎంత అవసరమో, దానికి ప్రతి ఒక్కరూ ఏం చేస్తే ఆ సమస్యలు పరిష్కరించుకోవచ్చో ఊరూరా ప్రచారం చేశాడు. ఫలితంగా అనేక గ్రామాల ప్రజలు ఒక్కొక్కరు ఐవీడీపీ సంస్థపైన కులందయ్ ఫ్రాన్సిస్ కార్యక్రమాల పట్ల విశ్వాసం పెంచుకున్నారు. సమాజం త్వరగా అభివృద్ధి చెందాలంటే ముందు మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆశించి మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలనుకున్నాడు. We started to work with the women group. Through the women group, we was savings and credit. ఐవీడీపీ సంస్థలో మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా డబ్బు పొదుపు చేయటం, రుణాలు అందించడం చేస్తున్నాం. అదృష్టవశాత్తు ఇది విజయవంతమై భారీగా మహిళా సభ్యులు చేరుతూ వారు అప్పులు తీసుకుంటూ నిజాయితీగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా ఐవీడీపీ సంస్థలో ఇప్పుడు 8,500 మహిళా పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా 1,800 గ్రామాల్లో 1,50,000 మంది ఐవీడీపీతో అభివృద్ధి చెందారు. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామాల వారీగా మహిళా సంఘాలను ఏర్పాటు చేశాడు. సభ్యులు డబ్బు పొదుపు చేస్తూ అవసరమైన వారికి రుణాలనిస్తూ వారి సమస్యలు తీర్చాడు. ఆ విధంగా నేడు తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు జిల్లాల్లో 8,231 మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. దీంతో రుణాలు పొందిన మహిళలు ఆర్థికంగా లాభాలను సాధిస్తూ నిజాయితీగా రుణాలు చెల్లిస్తున్నారంటే ఐవీడీపీ కృషి ఏమిటో తెలుస్తుంది. ఐవీడీపీ కార్యక్షేత్రాల్లో పోటాపోటీగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకులు తమ బ్రాంచీలను ఏర్పాటు చేసి రుణాల మంజూరీకి ముందుకొచ్చాయి. రైతు కూలీ బిడ్డ అయిన ఫ్రాన్సిస్కు రైతు విలువెంతో తెలుసు. అందుకే రైతులకు వ్యవసాయానికి, పశువులకు రుణాలందించారు. ఫ్రాన్సిస్ రైతు కూలీలను భూయజమానులుగా తీర్చిదిద్దారు. గ్రామీణ మహిళలకు వ్యక్తిగత పారిశుద్ధ్యం అవసరమని ఐవీడీపీ మహిళా కార్యకర్తలతో ప్రచారం చేయించారు. ప్రతి మహిళ శానిటరీ నాప్కిన్ వినియోగించేలా ఇంటింటికి ప్రచారం చేయించి బెల్లా ఉత్పత్తులను తక్కువ ధరకందించి మహిళలు రోగాల బారిన పడకుండా చేశారు. గ్రామాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన అపరిశుభ్రానికి దారితీస్తుందని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం అవసరమని భావించారు. ప్రజలు వీటి నిర్మాణానికి ముందుకొస్తే తాము సంస్థ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలకు రుణాలిస్తామని ప్రచారం చేశారు. దీంతో నేడు అనేక గ్రామాల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నెలకొన్నాయి. ఇదంతా ఐవీడీపీ ద్వారా ఫ్రాన్సిస్ చేసిన కృషే అని ఆ ప్రాంతంలోని ప్రజలంతా చెప్పుకుంటారు. Past 35 years I am working in this line. గత 35 సంవత్సరాలుగా నేను ప్రజలకు సేవ చేస్తున్నాను. వారి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాను. నేను ఏ రోజు నాకు అవార్డులు రాలేదని, గుర్తింపు లేదని నా సేవను ఆపలేదు.
కొన్ని సంస్థలు గుర్తించి అవార్డులిచ్చాయి. చెప్పాలంటే ప్రజలు అభివృద్ధి చెందుతూ వారి ముఖాల్లో నవ్వులు చూస్తుంటే అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తాను. అయితే మొన్నటి రామన్ మెగాసెస్ అవార్డ్ నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా ఐవీడీపీ సేవా కార్యకర్తల సభ్యుల విజయం అని అంటాను. దీని ద్వారానైనా దేశంలోని యువత స్ఫూర్తి పొంది సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆశిస్తున్నాను. Good inspiration for the young people because of this award. ప్రజలు తమ అవసరాలను కులందై ఫ్రాన్సిస్తో నివేదించుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటారు. రాజపురం, తిరుపురం, మాలి, కృష్ణగిరి, నాట్రాయపాళ్యం, ఇంకా వేలూరు, ధర్మపురి జిల్లాల్లో అనేక గ్రామాల అభివృద్ధి చూస్తే ఫ్రాన్సిస్ కార్యసాధన, నిరంతర కృషి కనిపిస్తాయి. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల వెలుగురేఖ కులందై ఫ్రాన్సిస్ 2001లో నాబార్డ్ పురస్కారం అందుకున్నారు. 2004లో సహకార సంఘాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు లభించింది. అదే ఏడాది రాష్ట్ర స్థాయిలో 2వ పురస్కారం వరించింది. తమిళనాడులోని కృష్ణగిరి, వేలూరు, ధర్మపురి జిల్లాల రైతుల సంక్షేమాభివృద్ధికి గాను ఫ్రాన్సిస్ 2005లో ఎస్బీఐ స్టార్ పర్ఫార్మెన్స్ అవార్డు పొందారు. 2008లో తిరిగి నాబార్డ్ అవార్డును దక్కించుకున్నారు. 2010లో కులందై సేవలకు గాను వరల్డ్ హ్యాబిటేట్ అవార్డు పొందారు. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రాన్సిస్ ఆరోగ్యం, విద్య, వ్యవసాయాభివృద్ధి కృషికి బెంగళూరులోని హోలీ క్రాస్ అవార్డు దక్కించుకున్నారు. ఫ్రాన్సిస్ 35 ఏళ్ల అవిశ్రాంత గ్రామీణాభివృద్ధికి సేవ చేసేందుకు గాను 2012లో ఆసియా నోబెల్ అవార్డుగా పిలువబడే ప్రఖ్యాత రామన్ మెగసెసే అవార్డు లభించింది. గ్రామాల్లో కరెంటు కోతలు గమనించి ప్రతి ఇంటికి సోలార్ లైట్ను అందించారు. విద్యుత్తు, గ్యాస్ ఆధారిత పొయ్యులకు బదులు పర్యావరణ అనుకూల పొయ్యులను అందించి గ్రామీణ మహిళలకు ఉత్తమ సదుపాయాలను కల్పించారు. అంతేకాదు, రక్షిత మంచినీరు అందని గ్రామాలకు నీటి పారిశుద్ధ ప్యూరిట్ యంత్రాలనందించి ఫ్లోరైడ్ కాలుష్య జలాల నుండి ప్రజలను రక్షించారు. ఇంత చేస్తున్నా ఇంకా ఏదో చెయ్యాలన్న తపన ఫ్రాన్సిస్లో ప్రజ్వలిస్తూనే ఉంటుంది. I think the poverty can be eradicated very easily by the people themselves. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. ఇది ఒక్కసారిగా ప్రభుత్వంచే అరికట్టలేదు. అన్ని వర్గాల ప్రజలు పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి. అప్పుడే పేదరికాన్ని పారదోలగలం. దానికి సమాజంలో ముఖ్యంగా అక్షరాస్యులు కావాలి. ఆ విధంగా కుటుంబం మొత్తం మీద మహిళలు చదువుకుని ఉంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు నిత్యం శ్రమిస్తూ ఉండాలి. పేదరికం ఓ నేరం అంటాను. అందుకే దాన్ని అరికట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఐవీడీపీ కార్యాలయానికి వచ్చి రాత్రి పొద్దుపోయే వరకు కార్యాలయంలోనే ఉంటారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల సమస్యలు వింటూ వారికి నేనున్నాను అంటూ భరోసానిస్తారు. ప్రజలు సమిష్టిగా కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రజలు ఐకమత్యంగా ఉండేలా శాయశక్తులా కృషి చేస్తారు. అయినా ఆయనలో అలసట కనిపించదు. మారుమూల పల్లెలో మధ్యలో చదువు ఆపేసిన యువతీ యువకులను చేరదీసి వారికి ఐవీడీపీ కంప్యూటర్ అకాడమీల ద్వారా శిక్షణనిస్తున్నారు. హనుమంతపురం గ్రామంలోని కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో ఇప్పటి వరకు 50,000కు పైగా యువత శిక్షణ తీసుకుని ఉద్యోగాల్లో చేరినట్టు సంతోషంగా చెబుతారు ఫ్రాన్సిస్. పిల్లలు చదువులపై శ్రద్ధ వహించే విధంగా వారికి స్కాలర్షిప్లను అందజేస్తూ విద్యార్థుల్లో అంకిత భావాన్ని నెలకొల్పారు. అంతేకాదు, గురువులకు సైతం స్కాలర్షిప్లనిస్తూ చక్కటి ఉపకార వేతనాలు అందజేస్తూ పల్లెల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు కలిగిన పాఠశాలలకు ఊతమందిస్తున్నారు. The main problem now immediately we need is education and health. ప్రస్తుతం దేశంలో నిరక్షరాస్యత, అనారోగ్యం ప్రధాన సమస్యలు. ఈ 2 అంశాలను ప్రైవేటు రంగాలు శాసిస్తున్నాయి. అందుకే డబ్బున్నవారే అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు, ఎన్జీఓలు పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలను అక్షరాస్యులుగా చేస్తూ ఆరోగ్యపరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. దేశ విదేశాల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఐవీడీపీ కార్యకలాపాలను, కార్యక్షేత్రాలను దర్శించి ఫ్రాన్సిస్ మార్క్ సేవ చేయడం విశేషం.
ఆయన స్థాపించిన ఐవీడీపీ సేవాభివృద్ధికి ఆసియా నోబెల్గా చెప్పుకునే రామన్ మెగసెసే అవార్డ్ ఓ మచ్చుతునక. ఆ సందర్భంలో ఐవీడీపీ 3 జిల్లాల్లో పండుగలు చేసుకున్నారు. కులందై ఫ్రాన్సిస్ది 35 సంవత్సరాల అలసటలేని సమాజ సేవ. ఎన్ని అవాంతరాలొచ్చినా ఉక్కు సంకల్పంతో గ్రామీణాభివృద్ధికై ముందుకు సాగాడు. I will work till my death. నా ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల అభివృద్ధికి తోడ్పడాలన్నదే నా జీవితాశయం. దేవుడు నా ఒంట్లో శక్తినిచ్చినంత వరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాను. నా అనంతరం ఐవీడీపీలో చురుగ్గా సేవ చేస్తున్న సేవకులే ఈ సంస్థను ముందుకు తీసుకువెడతారు. ఎంతటి లక్ష్యాన్నైనా దీక్ష, పట్టుదల, కృషితో సాధించవచ్చని నిరూపించాడు కులందై ఫ్రాన్సిస్. దేశ విదేశాల ఆర్థిక విశ్లేషకులు నోబెల్ గ్రహీత బంగ్లాదేశ్ సుల్తానా కంటే కులందై ఫ్రాన్సిస్ స్వయం సహాయక పొదుపు సంఘాల నమూనాలు మేలైనవని కీర్తించారు. సమాజం మనకేం చేసింది అని కాక, మనం సమాజానికేం చేశామని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని చెప్పే ఫ్రాన్సిస్ ఐవీడీపీ సంస్థ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు మార్గదర్శకం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు నడుం బిగించిన ఆయన సేవాభావం తరతరాలకు స్ఫూర్తి మంత్రం.